హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. ఈరోజు మనము మిగిలిన కొర్ర ఇడ్లీలతో ఎయిర్ ఫ్రైలో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క. మనము ఇడ్లీలు చూస్తున్నారు కదా, 4 ఇడ్లీలు నాకు నిన్న మిగిలినాయండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు ఉప్మా చేస్తున్నాను. దాంతో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లాన్ని సన్న కట్ చేసి పెట్టుకుని, క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, కొత్తిమీర సన్న తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ మాత్రం ఒక హాఫ్ మాత్రమే వాడుతున్నానండి, ఎందుకంటే 4 ఇడ్లీలే కదా. ఒక సిలికాన్ బాస్కెట్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము వేసి ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపేసి పెట్టుకోవాలండి. ఎయిర్ ఫ్రైలో 2 మినిట్స్ పెడతాను. ఈ సిలికాన్ బాస్కెట్ ప్లేస్లో మనము స్టీల్ గిన్నె అయినా వాడుకోవచ్చు, లేదు గ్లాస్ బౌల్నైనా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ సిలికాన్ బాస్కెట్ పెడుతున్నాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుని ఎయిర్ ఫ్రై ఆన్ చేస్తున్నాను. తర్వాత ఈ పక్కన వచ్చి సెంటిగ్రేడ్ ఆన్ చేస్తున్నాను. 180 డిగ్రీస్ వస్తుంది. ఆ 180 డిగ్రీసా, 160నా, 170నా, లేకపోతే ఇంకెక్కువ అనేది మనం చేసే ఐటెంని బట్టి పెంచుకోవటం తగ్గించుకోవటం ఉంటుంది. ఈ లోపల ఇడ్లీని నేను స్మాష్ చేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత తీసాను చూడండి, చక్కగా కొంచెం వేగింది. మళ్ళీ ఇప్పుడు మనం క్యారెట్ వేస్తాము. క్యారెట్ వేసి కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ పెడతానండి. అప్పుడు ఈ క్యారెట్తో పాటు ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా ఇంకొంచెం వేగుతుంది. 2 మినిట్స్ అయిపోయింది. తీసాను చూడండి, అదిగో చూడండి, బాగా వేగిపోయింది. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్నటువంటి ఆ ఇడ్లీని వేయాలి. ఇప్పుడు ఈ ఇడ్లీలతో కొంచెం ఉప్పు కూడా వేయాలండి. మీకు డౌట్ రావచ్చు, ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా ఉప్పు వేసినారని. నేను యాక్చువల్గా కొన్ని సంవత్సరాలుగా ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ వీటికి ఏది ఉప్పు వేయనండి. ఎందుకంటే మనం వాటిలో నంచుకునే కూరల్లో, పచ్చళ్ళలో, సాంబార్లో అన్నిట్లోనూ ఉప్పు ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించాలి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఉప్పు అనేది వేయనండి. అందుకని ఇప్పుడు ఇడ్లీలో కొంచెం ఉప్పు వేశాను. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ పెట్టానండి. ఇది 5 మినిట్స్ తర్వాత తీసాను, చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయిపోయి ఎంత నీట్గా వచ్చేసిందో. మనం ఈ కన్సిస్టెన్సీతో కూడా మనం తినేయవచ్చు, ఈ రకంగా కూడా మనం తినేయవచ్చు. ఇంకా నాకు రోస్ట్ అనేది ఇష్టం కాబట్టి, ఇంకా నాకు రోస్ట్ అనేది కావాలనే ఉద్దేశంతో నేను ఇంకొక 3 మినిట్స్ పెట్టినానండి. 3 మినిట్స్ అయిపోయింది చూడండి. ఇందాడికన్నా ఇప్పుడు ఇంకా బాగా రోస్ట్ అయి వచ్చింది, చూస్తున్నారు కదా. ఇట్లా ఉంటే నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం వేయించినటువంటి శనగగింజలు, వేరుశనగ గింజలు వేసానండి. ఈ శనగగింజల ప్లేస్లో వేరుశనగ గింజల పొడైనా కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. లేదంటే అది ఇష్టం లేదంటే కూడా అట్లా కూడా తినేవచ్చు అనమాట. ఇప్పుడు 1 మినిట్ పెడతానండి. 1 మినిట్ అయిన తర్వాత తీసేస్తున్నాను, స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. అక్కడ సరిపోయింది చూడండి, ఎంత బాగా వచ్చిందో. చాలా రోస్ట్గా కూడా ఉంది, చూస్తున్నారు కదా. టేస్ట్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ తప్పకుండా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ.